హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ ఇవాళ వ్లాగొచ్చేసి పార్క్‌కయితే వెళ్ళాము. ఆ పార్క్ మొత్తం ఆ వ్యూ అంతా చూపిద్దామని చెప్పేసి అని అనుకున్నా. అది చూపిస్తున్నా. సో, లెట్స్ స్టార్ట్ విత్ ఏం అవర్ పార్క్ క్లిప్స్. రా? వాడి హనీఫా పార్క్. నచ్చిందా? మ్మ్. నీకు నాన్న నువ్వు ఎక్కడికి వచ్చావు? వాడి హనీఫా పార్క్. ఏం తింటున్నావురా? ఏంటది? ఏం స్నాక్స్ ఇచ్చుకున్నావు? స్నాక్స్ అయి చిప్స్. కాదు చెప్పు చిప్స్ చిప్స్. చిప్ చిప్. వాడి హనీఫా పార్క్. ఆ బ్యాగ్స్ అన్ని ఏంట్రా? నావి పప్పు. వీళ్ళతో ముచ్చట్లయిపోయి నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నామంటే యాక్చువల్లీ మేము పార్క్‌కి మామూలుగా వచ్చేసి ఫుడ్ అయి తెచ్చుకొని తినేసి వెళ్దాం అని అనుకున్నాం. బట్ మాకు ఈ ప్లాన్ అయితే లేదు. సడెన్‌గా మధ్యలో మేము ప్లాన్ అయితే యాడ్ చేసుకున్నాము. సో, చికెన్ ఇవన్నీ తెచ్చుకొని సో, ఇక్కడ గ్రిల్ చేసుకునేదన్నీ తెచ్చుకొని మేము ఇక్కడే ఇయన్నీ కుక్ చేసుకొని తినేసి వెళ్ళాము. ఆఫ్టర్‌నూన్ 12:30, 1కి అట్లా అయితే పార్క్‌కయితే వచ్చేసాము. సో, ఎప్పుడు లేడీసే కుక్ చేయాలా? సో, అప్పుడప్పుడు వీళ్ళు కూడా పని చేయొచ్చు కదా! సో, యాక్చువల్లీ వెళ్ళిన తర్వాత వాళ్ళే అయితే అవి చేయడం అయితే వాళ్ళే చేశారు. సో, లేడీస్‌కైతే ఫుల్ రెస్ట్. అండ్ ఇవి కాల్చడానికైతే బొగ్గులయి తీసుకొచ్చి కొనుక్కొని తీసుకొచ్చాం అన్నీ. తెచ్చుకొని ఇక్కడ ఆ నుప్పులైతే చేస్తున్నాం. అవి కాల్చడానికి అవి బాగా ఎర్రగా నుప్పులైతే గనుక అవి త్వరగా కాలుతాయి కదా! సో, దానికోసం మా వాళ్ళు పడుతున్న కష్టాలు. సో, అవైతే రెడీ అయిపోయినాయి. ఒక 2 కోడులని తీసుకొనొచ్చి సో, యాక్చువల్లీ అన్నీ మాగ్నేట్ చేసి బయట మాకు దొరుకుతాయి. సో, ఇక్కడ దొరుకుతాయి కాబట్టి అన్నీ రెడీమేడే తీసుకొనొచ్చేసాము. సో, అవి తెచ్చి మేము జస్ట్ ఆటిలి పైన పెట్టుకొని మనం కాల్చుకొని తినడమే. ఇవి కాల్చుకొని తినడం ఎలా ఉన్నా గానీ ఆ నుప్పులు అవి ఆ బొగ్గు మళ్ళీ బూడిద కింద అయిపోతది కదా! సో, అది అవ్వకుండా మా వాళ్ళు దాన్ని ఇసరడానికి పడిన కష్టాలు ఇసురుతూనే ఉన్నారు, ఇసురుతూనే ఉన్నారు. నాకనిపించింది ఒక ఫ్యాన్ తీసుకొచ్చి పెట్టుకుంటే గనక అవంత ఇష్టం అవసరం లేదు కదా అనిపించింది. ఇంక ఇవి కుక్ అయ్యేలోపు మేము ఇదంతా ఎళ్లి చూసొద్దాం అని చెప్పేసి నేను, పిల్లలు అయితే కలిసి ఎళ్లి చూడ్డానికైతే ఎళ్తున్నాము. చాలా ప్రశాంతంగా అనిపించింది. అంటే వాటర్ ఎళ్తూ పీస్‌ఫుల్‌గా అనిపించింది. సో, ఇక్కడ పెద్ద పెద్ద వాటర్ ఫాల్ అలా ఏముండవు గానీ సో ఇదొచ్చేసి సీవేజ్ వాటర్ ఇది. సో, నీట్‌గానే ఉంటది. సో, ఇట్లా చేపలు కూడా ఉంటాయి. చిన్న చిన్న చేపలు. నేను మీకు చేపలను కూడా చూపిస్తా. దాంట్లో చేపలు కనిపిస్తాయి. ఏయ్ ఏయ్ బబ్బు జీవి పై ఎదురుకి వెళ్తున్నాను. ఫిష్ చూపిస్తున్నాడండి. రాకెట్ దిక్కండి నడండి. దిగొద్దు దిగొద్దు. అయ్యి చిన్న చిన్న ఫిషెస్ ఇగో కనిపించినాయా? చాప నో ఏ నో బ్యాక్. నడండి రా పైకి నడండి. చిన్న ఫిషెస్ దానికి భయమా? చిన్న ఫిషెస్ కాదు నాన్న, ఇది లోతు ఉంటదన్నమాట. ఇక్కడ మీకు అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. ఈ ట్రీస్ అన్నీ వచ్చేసి డేట్ ట్రీస్. మన దగ్గర ఈత చెట్లు ఐడియా ఉందా? సో, విలేజెస్‌లో ఈత చెట్లు ఉంటాయి కదా! సో, ఈత చెట్లు కూడా సేమ్ ఇలానే ఉంటాయి. సో, అలా ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ వచ్చేసి డేట్ ట్రీస్ అండి. సో, ఇక్కడ దొరికేవి డేట్స్ అయితే చాలా బావుంటాయి. సో, సౌదీ అంటేనే ఫస్ట్ ఎవరైనా అడిగేది మాకు డేట్ తీసుకురమ్మని చెప్పేసని అడుగుతారు. సో, డేట్స్ అయితే చాలా బావుంటాయి. సో, మాది ఇందాక ఆల్రెడీ చూసారు కదా! కోడైతే ఉడికిపోయింది. యాక్చువల్లీ మేము రైస్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్నాము. సో, రైసుని అది రెడ్ కలర్‌లో ఉంది చూడండి అది చికెను. సో, వాడిచ్చిన చికెను. సో, ఆ గిన్నెలోనే మనం అయితే కుక్ చేసుకున్నదిక్కడ. సో చికెనొచ్చేసి చాలా బాగా కుక్ అయిందంటండి. అంటే యాక్చువల్లీ నేను ఆ రోజు ఫ్రైడే కాబట్టి నేనది టేస్ట్ చేయలేదు. సో, చికెనయితే చాలా బావుంది. నెక్స్ట్ కుక్ కూడా బాగా బాగా కుక్ అయింది. నెక్స్ట్ ఇవంతా అయిపోయిన తర్వాత స్వీట్ కార్న్ ఉంటది కదా! సో, స్వీట్ కార్న్ అయితే కొన్ని తెచ్చుకున్నాం ఇంటికాడ నుంచి తెచ్చుకొని. మన ఇంటికాడ మొక్కజొన్న పొత్తులుంటాయి చూడు అవి తింటాము. కానీ ఇక్కడ ఎలా అంటే స్వీట్ కార్న్ కాల్చుకొని తింటారు. ఇది కూడా టేస్ట్ చాలా బావుంటది. అండ్ ఇంక ఫుడ్డు ఇవన్నీ తినేసిన తర్వాత మేమైతే కాసేపు కూర్చొని షటిల్ అయి ఆడుకొని ఫోటోస్ అయి దిగి వెళ్ళాము. ఈవినింగ్ 5, 6కి అట్లా మేము ఇక్కడి నుంచయితే స్టార్ట్ అయ్యాము. సో, 5కి అట్లనే కొంచెం చీకటి పడిపోతది. ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి సో, 5, 5:30కి అట్లా ఇంకా మ్యాక్స్ చీకటి పడిపోతూ ఉంటది. సమ్మర్ వచ్చిందంటే 7 అయినా గానీ వెలుతురుగానే కనిపిస్తది గానీ, ఇంక వింటర్ వచ్చింది అంటే గనక ఎర్లీగా చీకటయిపోతది. సో, ఇదండి వ్లాగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.